ఒకవేళ మీరు ఏటీఎంకెళ్ళి ఏటీఎం విత్‌డ్రా చేసుకుంటే ఇన్ని రోజులు కూడా మీకు ఫ్రీగా వచ్చేది. అంటే మీకు దానికి ఎక్స్‌ట్రా మనీ కట్టాల్సిన అవసరం లేకపోయేది. బట్ మీరు ఇప్పుడు ఏటీఎం పెడితే చాలు మీకు ఛార్జ్ పడతది. ఇది మే 1 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇది అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఏంటంటే ఒకవేళ మీరెళ్లి ఏటీఎం విత్‌డ్రా చేయాలనుకున్నా, ఈవెన్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకున్నా కూడా మీరు దానికి మనీ పే చేయాల్సిందే. ఎట్లా అంటే మంత్లీ మీకు ఓన్లీ 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫ్రీ. అది ఇంక్లూడింగ్ మనీ విత్‌డ్రావల్స్ అండ్ ఆల్సో ఈవెన్ మీరు బ్యాలెన్స్ చెక్ చేసినా కూడా ఒకవేళ గనుక మీరు ఈ 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కూడా ఏటీఎం యూజ్ చేయాలి అనుకుంటే ఒక్కసారి మీరు మనీ విత్‌డ్రా చేస్తే దానికి 23 రూపీస్ పడతది. మీరు జస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నా కూడా 7 రూపీస్ పడతది విత్ జీఎస్టీ. ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ యెస్ బ్యాంక్ మాత్రం ఇంకొక 1% ఎక్కువనే ఛార్జ్ చేస్తున్నారంట. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మీరు చెక్ బుక్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 200 రూపీస్ కట్టాలంట. 50 రూపీస్ లీవ్స్ ఇన్ చెక్ బుక్ కి. సో ఈ చేంజెస్ అనేది మే 1 నుంచి వస్తున్నాయి. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రాల్ చేసుకోవాలనుకుంటే కౌంట్ చేసుకోండి. 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉన్నాయా లేదా, ఈ మినిమం ఇంతే యూజ్ చేసుకోవాలి. 5 కంటే ఎక్కువ యూజ్ చేసుకోకుండా ట్రై చేయండి. తప్పదు అంటే మాత్రం ఇంత అమౌంట్ మాత్రం మీరు కట్టాల్సి ఉంటది.